హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా నమస్కారం. విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలలో 7వది చివరిది అయిన ధర్మం లేక జీవిత ధ్యేయం అనే సూత్రం. ప్రతి ఒక్కరికి జీవిత ధ్యేయం అనేది ఉంటుంది. అలాగే ఇతరులకు ఇచ్చేందుకు ఒక విశిష్టమైన బహుమతిని లేదా ప్రత్యేకమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. మనం ఎప్పుడైతే ఈ విశిష్టమైన సామర్థ్యాన్ని ఇతరులకు సహాయపడేందుకు ఉపయోగిస్తామో అది మనకు లక్ష్యాలన్నింటిలోకి ఉన్నతమైన లక్ష్యం అవుతుంది. అదే మన ఆత్మానందాన్ని మన అనుభవంలోకి తెచ్చుకునే ప్రక్రియ. ప్రేమతో పనిచేస్తున్నప్పుడు గుండె చప్పులను సంగీతంగా మార్చే వేణువే నీవవుతావు. మరి ప్రేమతో పనిచేయడం అంటే ఏమిటి? అంటే నీ హృదయం నుండి పోగులను తీసి వాటితో నేసిన బట్టను నీకు ప్రియమైన వారు వేసుకుంటారని తలపోయడం. ఖలీల్ గిబ్రాన్ ప్రవక్త చెప్పారు. విజయానికి 7వ ఆధ్యాత్మిక సూత్రం ధర్మం. ధర్మం అనేది ఒక సంస్కృత పదం. దాని భావం జీవిత ధ్యేయం. ఈ సూత్రం చెప్పేదేమంటే మనం ఎన్నుకున్న ధ్యేయాన్ని నెరవేర్చడానికే ఈ శరీరధారణ చేస్తాం. శుద్ధ శక్తి క్షేత్రం యొక్క సారం దైవత్వం. మరి ఈ దైవత్వమే ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి శరీరధారణ చేస్తుంది. ఈ సూత్రం ప్రకారం నీకు ఒక ప్రత్యేకమైన సామర్థ్యం, దానిని ప్రత్యేకంగా వ్యక్తపరిచే విధానం ఉన్నాయి అని తెలుస్తుంది. నీవు ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రత్యేకంగా చేయగల పని ఏదో ఒకటి ఉంటుంది. అలాగే ప్రతి విశేషమైన సామర్థ్యానికి కొన్ని విశేషమైన అవసరాలు కూడా ఉన్నాయి. సృజనాత్మకంగా వ్యక్తమయ్యే నీ సామర్థ్యం ఈ అవసరాలతో సరితూగినప్పుడు ఆ దైవత్వమే సంపదను, సమృద్ధిని సృష్టిస్తుంది. అవసరాలను తీర్చడానికి వ్యక్తపరిచే నీ సామర్థ్యమే అనంతమైన సంపదను సృష్టిస్తుంది. నువ్వు ఈ ఆలోచనను చిన్నప్పటి నుంచి పిల్లలలో కలగజేయగలిగితే దాని ప్రభావం వారి జీవితాలపై ఎలా ఉంటుందో నువ్వు ప్రత్యక్షంగా చూడగలుగుతావు. వాస్తవానికి నేను దీనిని నా పిల్లల విషయంలో చేసి చూశాను. మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పేవాడినంటే వాళ్ళిక్కడ ఉండడానికి కారణం ఉంది. ఆ కారణం ఏమిటో వారే తెలుసుకోవాలి అని. ఇది వాళ్ళకి 4 ఏళ్ల వయసులోనే చెప్పాను. ఆ వయసులోనే వారికి ధ్యానం చేయడం కూడా నేర్పాను. వారికి నేనేం చెప్పానంటే, మీరు జీవనోపాధి కోసం ఎప్పుడూ చింతించవద్దు. ఒకవేళ మీరు పెద్దయ్యాక మీకు జీవనోపాధి లభించకపోతే నేను మీకు దాన్ని కల్పిస్తాను. మీరు మాత్రం దాని గురించి చింతించవద్దు అని చెప్పాను. మీరు స్కూలులో బాగా చదవాలి, మంచి గ్రేడ్ తెచ్చుకోవాలి, మంచి కాలేజీలకు వెళ్ళాలనే వాటి మీద దృష్టి పెట్టవద్దు. మీరు మానవాళికి ఎటువంటి సేవ చేయగలరు, మీకున్న విశిష్టమైన సామర్థ్యాలేమిటి అనే వాటి మీద మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే మీకున్న ప్రత్యేకమైన సామర్థ్యం వేరొకరికి ఉండదు. దానిని వ్యక్తపరిచే విశేషమైన సామర్థ్యం మీకు మాత్రమే ఉంది, వేరెవ్వరికీ లేదు అని చెప్పాను. వారు ఆఖరికి మంచి స్కూళ్ళకే వెళ్ళారు, మంచి గ్రేడ్స్ కూడా తెచ్చుకున్నారు. కాలేజీలో కూడా అంతే. వారు స్వశక్తితో ఆర్థికంగానూ విశిష్టంగానూ తయారయ్యారు. ఎందుకంటే వారు దేనినైతే పంచాలో దానిపైనే దృష్టి నిలిపారు. ఇదే ధర్మసూత్రం. ధర్మసూత్రంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏమిటంటే ప్రతి ఒక్కరం ఇక్కడికి మనల్ని మనం తెలుసుకోవడానికి వచ్చాం. మనకు మనంగా మన నిజస్థితి, ఆధ్యాత్మిక స్థితి అని సంపూర్ణంగా తెలుసుకోవడానికి వచ్చి ప్రాథమికంగా భగవంతుని దివ్య స్వరూపాలమై మనం మానవ దేహాలుగా విదితమై ఉన్నాం. మనం అప్పుడప్పుడు ఆధ్యాత్మికపరమైన అనుభవాలు పొందే మానవులం కాదు. నిజానికి ఇది ఈ రకంగా తిరగవ్రాయాలి. మనం అప్పుడప్పుడు మానవ అనుభవాలు పొందుతున్న దైవ స్వరూపులం. ప్రతి ఒక్కరం మన దైవస్థితిని కనుక్కోవడానికి ఇక్కడ ఉన్నాం. ఇదే ధర్మసూత్రంలోని మొదటి భాగం. మనలో బీజరూపంగా ఉన్న దేవుడో దేవతో తన దైవత్వాన్ని వ్యక్తపరుచుకునేందుకు తహతహలాడుతున్నారని మనకు మనంగా కనుక్కోవాలి. ధర్మసూత్రంలోని 2వ భాగం ఏమిటంటే మనలోని విశిష్టమైన సామర్థ్యాలను వ్యక్తపరచటం. ధర్మసూత్రం ప్రకారం ప్రతి మనిషికి ఒక విశిష్టమైన సామర్థ్యం ఉంటుంది. నువ్వు వ్యక్తపరిచే విధానంలో ఒక విశిష్టమైన సామర్థ్యం ఉంది. అటువంటి సామర్థ్యం ఈ భూప్రపంచం మీద వేరొకరికి ఉండదు, లేదా అటువంటి సామర్థ్యాన్ని వ్యక్తపరిచే విధానం మరొకరికి ఉండదు. దీని భావం ఏమిటంటే నువ్వు చేయగల పని ఒకటి ఉంది, దానిని ఒక పద్ధతిలో చేయడం ఈ భూ ప్రపంచంలో నీ ఒక్కడికే సాధ్యం. నీవు ఆ ఒక్క పనిని చేసేటప్పుడు నీకు కాలం తెలియదు. పైగా నీకు ఒకటి కంటే ఎక్కువ విశిష్టమైన సామర్థ్యాలు కూడా ఉండవచ్చు. ఆ సామర్థ్యాన్ని వ్యక్తపరచుకోవడంలో అది నిన్ను కాలాతీతమైన ఎరుకలోకి తీసుకువెళ్తుంది. ధర్మసూత్రంలోని 3వ భాగం మానవాళికి సేవ చేయటం. నీ తోటి మానవులకు సహాయం చేస్తూ ఈ ప్రశ్నలు వేసుకో. నేను ఏ విధంగా సహాయం చేయగలను? నేను కలిసే అందరికీ నేను ఎటువంటి సహాయం చేయగలను?
నీ విశిష్టమైన సామర్థ్యాన్ని మానవాళికి సేవ చేయడానికి ఉపయోగిస్తే అప్పుడు నీ ధర్మసూత్రాన్ని సంపూర్ణంగా నువ్వు వాడుకుంటావు. ఈ ధర్మసూత్రాన్ని నీ ఆధ్యాత్మిక అనుభవంలోనూ శుద్ధశక్తి క్షేత్రంలోనూ జోడించినప్పుడు హద్దులు లేని సమృద్ధికి బాటలు వేసిన వాడు అవుతావు. ఎందుకంటే సమృద్ధిని సంపాదించడానికి ఇదే అసలైన మార్గం. ముఖ్యంగా ఈ సమృద్ధి తాత్కాలికమైనది కానే కాదు, ఇది శాశ్వతమైనది. ఎందుకంటే నీ విశేషమైన సామర్థ్యాన్ని, నీ శైలిలో దాన్ని వ్యక్తపరచడానికి నీ తోటి మానవుల పట్ల నీకున్న సేవాభావం మరి అంకిత భావం, వీటన్నింటినీ ఈ క్రింది ప్రశ్నల ద్వారా నువ్వు కనుక్కున్నావు. నేనే విధంగా నా తోటి వాళ్ళకి సహాయం చేయగలను అని అడుగుతావు. నాకు దీనివల్ల ఏం లాభం అని ప్రశ్నించవు. నిజానికి నాకేం లాభం అనే ప్రశ్న నీలోని అహానిది. నేను ఎలా ఇతరులకు సహాయం చేయగలను అనే ప్రశ్న ఆత్మది. ఆత్మ అనే నీ సార్వత్రికమైన అనుభవం ద్వారా నీలో కలిగే ఎరుక నాకేంటి అనే అంతర సంభాషణను నేనే విధంగా సహాయపడగలను అన్న దానికి మార్చడం ద్వారా అహం నుంచి అసంకల్పితంగా ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతావు. ధ్యానం మనకి ఆత్మపరిధిలోకి వెళ్ళటానికి చాలా ఉపయోగకరమైన మార్గం కాగా, నీ అంతర సంభాషణాన్ని నేను ఎలా సహాయపడాలని మార్చుకోవడం ద్వారా నీకు ఆత్మపరిధిలోకి దారి సుగమం అవుతుంది. సార్వత్రికమైన అనుభవం ద్వారా మాత్రమే ఆ ఎరుకలోని పరిధిలోకి నీవు వెళ్ళగలవు. ధర్మసూత్రాన్ని అత్యధికంగా ఉపయోగించుకోవాలంటే నువ్వు చాలా చేయవలసి ఉంటుంది. అందులో మొట్టమొదటిది ఆధ్యాత్మిక సాధన ద్వారా మనలో అహానికి అతీతంగా ఉన్న ఆత్మను తెలుసుకోవడం. రెండవది నా విశేషమైన సామర్థ్యాలను నేను తెలుసుకుంటానని తెలుసుకోవడం ద్వారా నేను ఆనందిస్తాను. ఎందుకంటే కాలానికి అతీతమైన ఎరుకలోకి వెళ్ళినప్పుడు క్రమపద్ధతిలో ఆనందం సంభవిస్తుంది. అదే నేను పరమానందాన్ని పొందే స్థితి. మూడవది ఏమిటంటే నేను మానవాళికి ఏం చేయగలని ప్రశ్నించుకోబోతున్నాను. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి అప్పుడు దానిని నేను ఆచరణలో పెడతాను. నా విశిష్టమైన సామర్థ్యాన్ని నా తోటి మానవులకు సేవ చేసేందుకు నేను ఉపయోగిస్తాను. ఈ అవసరాలను నేను ఇతరులకు సహాయం అందించాలనే నా కోరికతో సరిపోలుస్తాను. నీవు కూర్చొని ఈ ప్రశ్నలకు సమాధానం రాయి. నీకు డబ్బుకు ఏ కొరత లేక అలాగే కావలసినంత సమయం కూడా ఉంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావు? అవి నిన్ను నీవు ప్రశ్నించుకో. అప్పుడు కూడా నువ్వు ప్రస్తుతం చేస్తున్న పనిని కనుక చేస్తే నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లే. నీవు చేసే పనిని భావావేశంతో చేస్తావు. నీకున్న విశేషమైన సామర్థ్యాలను వ్యక్తీకరిస్తుంటావు. మళ్ళీ నీవు ఇలా ప్రశ్నించుకో, నేను మానవాళికి ఏ విధంగా సరిగ్గా నా సేవలు అందించగలను? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకొని అప్పుడు దానిని ఆచరణలో పెట్టు. నీలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకో. నీలో ఉన్న విశిష్టమైన సామర్థ్యాన్ని తెలుసుకో. దానితో మానవాళికి సేవ చేయి. నీకు కావలసిన సంపత్తి, సమృద్ధి అవిదితం నుంచి విదితానికి, ఆత్మపరిధి నుంచి ప్రాపంచిక జగత్తుకి స్వాభావికంగా ప్రవహిస్తాయి. నీ జీవితం అద్భుతమైన దివ్యత్వం యొక్క వ్యక్తీకరణం అనే దానిని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం మొదలు పెడతావు. అప్పుడప్పుడు కాదు, శాశ్వతంగా మరి నిజమైన ఆనందమే నిజమైన విజయానికి అర్థమని తెలుసుకుంటావు. అప్పుడే ఆత్మానందం, ఆత్మ యొక్క బ్రహ్మానందం విదితమవుతాయి. ధర్మసూత్రాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించడానికి నేను పాటించే నియమాలు. 1. ఈరోజు నా అంతరాంతరాల్లో నా ఆత్మలో ఉన్న దేవుడు లేక దేవత అనే బీజాన్ని నేను ప్రేమపూర్వకంగా పెంచుతాను. నా శరీరాన్ని, మనస్సును ఉత్తేజపరిచే నా ఆత్మను నేను పరిశీలిస్తాను. ఈ గుండె లోతుల్లో ఉన్న నిశ్శబ్దాన్ని తట్టి లేపుతాను. కాలంతో ముడిపడి ఉన్న అనుభవాన్ని, చైతన్యవంతమైన శాశ్వతమైన ఉనికిని నేను కలిగి ఉంటాను. నాకున్న విశిష్టమైన సామర్థ్యాల పట్టికను తయారు చేస్తాను. అప్పుడు నా విశిష్టమైన సామర్థ్యాలను వ్యక్తపరచుకునే నా ప్రియమైన వాటి పట్టికను తయారు చేసుకుంటాను. నేను నా విశిష్టమైన సామర్థ్యాలను మానవ సేవకు ఉపయోగిస్తున్నప్పుడు నేను కాలం యొక్క గతిని మర్చిపోయి నా జీవితంలోనూ మరి ఇతరుల జీవితాలలో కూడా సమృద్ధిని సృష్టించగలుగుతాను. 3. నన్ను నేను రోజు ఈ విధంగా ప్రశ్నించుకుంటాను. నేనే విధంగా ఇతరులకు సేవ చేయగలను? నేనే విధంగా సహాయపడగలను? ఈ ప్రశ్నలకు సమాధానాలే నేను నా తోటి మానవులకు ప్రేమతో సేవలు అందించటానికి, సహాయం చేయటానికి సహకరిస్తాయి. థ్యాంక్ యూ.